వార్తావానికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. ఒకటే నేషన్ ఒకటే ఎలక్షన్, ఇది ప్రస్తుతం అధికార పార్టీ నినాదం. ఇదే హాట్ టాపిక్ గా ప్రజెంట్ సాగుతోంది. ఈ జమిలీ ఎన్నికల కోసం విపక్షాలు అడ్డను గొగ్గలు పెడుతుంటే అధికార పార్టీ మాత్రం ససెమేర కాదంటూ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టడంపై ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరగగా అనుకూలంగా 220 మంది, ప్రతికూలంగా 149 ఓటింగ్ చేశారు. దీంతో ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లేందుకు అధికార పార్టీ సన్నద్ధమవుతోంది. అయితే ఈ జమిలీ ఎన్నికలు ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న వాదనైతే రాజకీయ పార్టీలను విస్తృతంగా ఈ చర్చ సాగుతుంది. పాలనాపరంగా అనేక అడ్డంకులు ఉంటాయన్న విమర్శలతో పాటు ఈ జంట ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలు అధికంగా నష్టపోతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఎన్నికలు జరిగేటప్పుడు దేశవ్యాప్తంగా ఏ జాతీయ పార్టీకి అనుకూలమైన గాలి ఉంటే అదే పార్టీ లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్ల ప్రాంతీయ పార్టీలు, చిన్న పార్టీలు అధికంగా నష్టపోతాయన్నది వారి వాదన. ఉదాహరణకు 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో 7 లోక్సభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలిచింది. ఈ 2 ఎన్నికలు ఒకేసారి జరిగితే ఒక పార్టీ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. 2018లో జరిగిన రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్వీప్ చేసింది. 2 ఎన్నికలు ఒకేసారి జరిగితే ఇలాంటి వైవిధ్యమైన ఫలితాలు ఉండవు. ఇది వరకు జమిలీ ఎన్నికలపై రాజకీయ పార్టీల అభిప్రాయం లా కమిషన్ కోరినప్పుడు ఏఐడిఎంకే, ఏజీపీ, ఐయుఎంఎల్, డిఎంకే, శిరోమణి అకాలీదళ పార్టీలు ఈ ఆలోచనలు సమర్థించాయి. తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ తిరస్కరించాయి. ఇప్పుడు మళ్లీ అన్నింటితో చర్చించి అభిప్రాయాలు సేకరించాలి. జమిలీ ఎన్నికలపై మరో ప్రధాన విమర్శ, భారతీయ ఓటర్లలో ఇంకా చాలా మంది నిరక్షరాస్యులే. ఒకేసారి జరిగే ఎన్నికలను వేరువేరుగా చూసే పరిపక్వత వీరికి ఉండదన్న చర్చ జరుగుతోంది. లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల అభ్యర్థులను ఎన్నుకునే విషయంలో నిరక్షరాస్య ఓటర్లు పొరపడే ప్రమాదం ఉందని వీరు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 10 లక్షల పోలింగ్ కేంద్రాలున్నాయి. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ప్రతి కేంద్రానికి 2 సెట్ల ఈవీఎంలు అవసరమవుతాయి. దీనికి తోడు ఇప్పుడున్న అనుభవం ప్రకారం కనీసం 40% బ్యాలెట్ యూనిట్లు, 20% కంట్రోల్ యూనిట్లు రిజర్వ్లో ఉంచాలి. అంటే కనీసం 28 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 24 లక్షల కంట్రోల్ యూనిట్లు కావాల్సి వస్తుంది. 2018 నాటి ధరల ప్రకారం బ్యాలెట్ యూనిట్ ధర 8,000, కంట్రోల్ యూనిట్ ధర 9,500 రూపాయలు ఉంది. అందువల్ల వీటి సేకరణకే 3,570.90 కోట్లు కావాలని అప్పట్లో అంచనా వేశారు. 25 లక్షల వీవీప్యాట్ల సేకరణకు మరో 5,713.25 కోట్లు కావాల్సి వస్తుంది. ఈ రెండు కలిపితే 9,284.15 కోట్లు అవుతుంది. గత 5 ఏళ్లలో వచ్చిన ధరల పెరుగుదలను చూస్తే ఈ ఖర్చు కనీసం 50% అయినా పెరిగే అవకాశం ఉంది. వీవీప్యాట్లు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు సంఖ్య పెరగనున్న వాటి నిల్వకు రెట్టింపు స్థలం అవసరమవుతుంది. అలాగే ఓట్లు లెక్కింపు జరిపేంత వరకు వాటి భద్రతా సిబ్బంది సంఖ్యను రెట్టింపు సంఖ్యలో మోహరించాల్సి ఉంటుంది. ఒకేసారి ఇంత విస్తృత స్థాయి ఎన్నికలు నిర్వహించగలిగే సిబ్బంది, వనరులు సమకూర్చుకోవడం ఎన్నికల సంఘానికి సాధ్యమవుతుందా అన్నది ప్రధాన ప్రశ్న. మరి ఏం జరగబోతుందో వేచి చూడాల్సిందే. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.